హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైపూర్. అండ్ ఇవాళ డే 3 అనమాట. అంటే 27th. అండ్ టైం వచ్చేసి 6:24 అవుతుంది. సో ఇంకా హోటల్ చెక్అవుట్ చేసేసి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి ఆగ్రా స్టార్ట్ అవుతాం ఇవాళ. అండ్ అక్కడ నుంచి ఈ హోటల్ చెక్ ఇన్ చేసేసి అక్కడ ఈవినింగ్ ఫతేపూర్ సిక్రీకి వెళ్తాము. వెళ్ళేసి ఇంకా ఆగ్రాలో షాపింగ్ చేసేసి ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఆగ్రా నుంచి స్టార్ట్ అవుతాము. సో ఇక్కడ నుంచి ఉట్టిగా అట్లా బయటకు వచ్చిన ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు టైల్స్ మార్బుల్ చేశారు గోడకి. ఈ టైల్స్ మార్బుల్స్ కి ప్రతి చోట స్క్రూస్ వేసారు అనమాట. అంటే మేబీ మక్కు విడిపోయి టైల్ పడకుండా, టైల్ కానీ మార్బుల్ కానీ. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. సో ఇది నాకు ప్రైస్ తెలియదని చెప్పే కదా, ఇప్పుడే చెక్ చేశాను booking.comలో. 3700 ప్లస్ ట్యాక్సెస్, అంటే 400 సంథింగ్ ట్యాక్సెస్, 4100 అట్లా పడుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. లేకపోతే 550 ఇక్కడ పే చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, బఫే బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు మనం ఫతేపూర్ సిక్రీకి వచ్చాము. ఇది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీలో. సో దీని ఫేమస్ ఏంటంటే ఇది అప్పట్లో క్యాపిటల్ కింద వాడారంట ఫర్ సమ్ 10 years అట్లా. సో చాలా పెద్దదంట, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ముఘల్ ఎంపైర్కి క్యాపిటల్ కింద వాడారంట ఇది. సో కొంచెం లోపలికి వెళ్ళి అసలు టికెట్ ప్రైజెస్ ఏంటి, ఎన్ని కథ అనేది చూద్దాం. సో ఫతేపూర్ సిక్రీ దగ్గర మన ఓన్ వెహికల్స్ అయితే మాత్రం పార్కింగ్ స్పాట్ వరకే వెళ్తాయి. సో దాని తర్వాత వాడి మాన్యుమెంట్ వాళ్ళ వెహికల్స్తో వెళ్ళాలన్నమాట. సో దాని ఫేర్ వచ్చేసి వన్ సైడ్ 20 రూపీస్ తీసుకుంటారు, 2 sides అయితే 30 రూపీస్ అనమాట. అండ్ చిల్డ్రన్స్ బిలో 5 years అయితే ఫ్రీ. ఆ గేట్స్ నుంచి మేము లోపలికి వచ్చాము. ఇప్పుడు ఇట్లా పైకి సిటీ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ అంట ఇది. ఓన్లీ వీళ్ళ బస్సెస్, ఈ బస్సెస్ అలౌడ్, ఈ సిఎన్జి బస్సెస్ అండ్ మళ్ళీ ఇంకా బ్యాటరీ వెహికల్స్, ఈ రెండే అలౌడ్. సో ఇది మాన్యుమెంట్ ఛార్జ్ వచ్చేసి ఇండియన్ టూరిస్ట్కి 40 రూపీస్ అనమాట. 40 రూపీస్ టికెట్. అది మనం ఈధర్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఈ వైట్ క్యాప్ ఆయన మాకు అక్కడ లోకల్ గైడ్ అనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు అని. సో ఇది 16th centuryలో అక్బర్ అనే రాజు బిల్డ్ చేశారనమాట ఫతేపూర్ సిక్రీ. దీన్ని సిటీ ఆఫ్ విక్టరీ అంటారు.
అండ్ క్యాపిటల్ ఫర్ ముఘల్ ఎంపైర్ అనమాట. ముఘల్ ఎంపైర్కి 10 years వరకు క్యాపిటల్గా వాడారనమాట. అండ్ దీంట్లో చాలా మాన్యుమెంట్స్, టెంపుల్స్ అన్నీ ఒకే ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటాయి. అండ్ ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్క్ అనమాట, అంటే మసీద్ ఇండియాలోనే జమ్మా మసీద్ అని ఉంటుంది. అండ్ ఇది ఫాతేపూర్ సిక్రీ వచ్చేసి ఆగ్రా డిస్టిక్ యూపీలో ఉంటుంది. అండ్ దీని 1571 1571లో స్టార్ట్ చేసి 1573లో 3 వరకు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది వచ్చేసి పంచ్ మహల్ అంటారు ఇప్పుడు మీరు చూసేది. అండ్ దీన్ని 1585లో ఈ క్యాపిటల్ని లాహోర్కి మూవ్ చేశారనమాట. అప్పట్లో ముఘల్ ఎంపరర్స్ ఇంకా దీన్ని లాహోర్కి మూవ్ అయిన తర్వాత ఓన్లీ టెంపరీ విజిట్స్ కోసమే దీన్ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ దీనికి మొత్తం 9 గేట్లు ఉంటాయి అనమాట. అండ్ మొత్తం ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటాయి అంటే కన్స్ట్రక్షన్ మొత్తం. అండ్ ఇది వచ్చేసి రెడ్ స్టోన్తో కట్టారనమాట, అంటే ఎర్ర రాయితో. సో మీరు ఈ మాన్యుమెంట్లో ఎక్కడ చూసినా కానీ మొత్తం ఇదే స్టోన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటివి 2 ఉంటాయి అన్నమాట ఆపోజిట్లో. సో ఒకటి ఏంటంటే సమ్మర్ కోసం వాడేవాళ్ళంట, ఇంకొకటి వింటర్స్ కోసం. అది వింటర్, ఇది సమ్మర్స్ కోసం వాడేవాళ్ళు అనమాట. సమ్మర్స్లో ఏంటంటే ఈ రూమ్స్ మొత్తం కూల్గా ఉండేవంట. వింటర్స్లో ఏంటంటే అటు సైడ్ ఉన్న రూమ్స్ మొత్తం వేడిగా ఉండేవి అనమాట. అప్పట్లో ఉన్న బాల్కనీస్ ఇవన్నీ. ఇదనమాట ఫతేపూర్ సిక్రీ. సో ఇక్కడ ఏంటంటే ఒక రాజు, 3 రాణిలు ఉండేవాళ్ళంట. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 రాణిలు. సో బేసిక్గా ఆయనకు సంతానం అవ్వక ఆయన అటు ఇటు తిరుగుతూ ఇంకా లాస్ట్ ఇక్కడ ఒక పీర్ సాహిబ్ లాంటి వారు ఉంటే అక్కడికి వచ్చారంట. అక్కడికి వస్తే అప్పుడు ఆయన దీవిస్తే హిందూ రాణికి సంతానం అయిందంట. ఆ సంతానమైన హ్యాపీనెస్ ఇది కట్టించారంట. సో ఇది ఫతేపూర్ సిక్రీ. ఇంకంతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ కన్స్ట్రక్షన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ మొత్తం వెరీ బ్యూటిఫుల్. చూడాలి ఒకసారి, ఎందుకంటే అక్బర్ అన్న రాజు ఇక్కడ ఉండి వెళ్ళారంట.
అంటే ఇక్కడ ఉన్నారంట. సో వెరీ బ్యూటిఫుల్ అనమాట. చూడండి ఒకసారి వస్తే. ఇంకెందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం, వెళ్తుంది ఇంకా లంచ్ చేసేసి ఇంకొకటి. ఎప్పుడైనా ఇలా ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇది వచ్చేసి మా స్టే అనమాట ఆగ్రాలో. సో మేము జైపూర్లో ఉండి వచ్చిన ఆ హోటల్ వాళ్ళది ఇది కూడా. చూడండి ఆ హోటల్కి ఈ హోటల్కి అసలు సంబంధం అదేంటంటే స్వీట్ టైప్, ఇది డీలక్స్ కావచ్చు. అంతే, ఓకే ఉండొచ్చు. ఇంకో చూడండి, మనం జైపూర్లో ఉండొచ్చిన వాళ్ళదే రాయల్ ఆర్చిడ్ హోటల్స్ వాళ్ళదే. ఇది రెజెంటా ప్లేస్ అనమాట. అంటే మనం అక్కడ ఉండొచ్చింది జైపూర్లో 5 స్టార్, అది ఇది 4 స్టార్. సో రూమ్స్ కూడా అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా లోపల ఈ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా దానంత లేవు. ఓకే, నార్మల్ రూమ్ ఉన్నట్టుంది. సో ఈవినింగ్ షాపింగ్ వచ్చాము. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్ అంట. లోపల అడ్రస్ మ్యాక్సిమం వీడియో తీయలేడు, చూస్తా వీడియో తీస్తే చూస్తాను. ఇది వెనకాల కనిపిస్తుంది కదా, మార్బల్ హ్యాండ్ క్రాఫ్ట్ అని, దాంట్లో షాపింగ్ చేస్తాము. చిన్నవి అంటే చిన్న తాజ్ మహల్స్ కూడా 1000 రూపీస్ అని చెప్తున్నారు. కొన్ని విగ్రహాలు ఉన్నాయి దేవుని మీద, అయితే 6 lakhs 7 lakhs. సో మేమైతే ప్రస్తుతం ఒక చిన్న కుంకుమగా ఉన్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆగ్రా ఫేమస్ అయిన స్వీట్ షాపింగ్ కోసం వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఆగ్రాలో మోస్ట్ ఫేమస్ స్వీట్ వచ్చేసి పేటా అంటారు. అదేంటంటే మన గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయతో చేస్తారు అనమాట స్వీట్. కనిపించే కలర్ మొత్తం ఫ్లేవర్స్ అనమాట. ఇంకా ప్లెయిన్ ఉంటాయి, ఇంకా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లెదర్ షాప్ అనమాట, లెదర్ షాపింగ్ కోసం. క్రౌడ్ మాత్రం క్రేజీ ఉంది క్రౌడ్. నాకు ప్రైజెస్ అన్నీ నార్మలే అనిపించాయి. ఇందా నేను చెప్పాను కదా అక్కడ మార్కెట్లో కొన్నామని, అది ఇదనమాట మార్బల్ది. జనరల్గా ఇంట్లో కుంకుమ పోసుకుంటారు కదా అది. సో ఇది ఇంత చిన్నది వచ్చేసి 350 తీసుకున్నాడు. సో నో బార్గెన్స్, నథింగ్.